Okay, let's wait for 2 minutes. Okay, ఇంకా మన ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ పరిమళ. గుడ్ మార్నింగ్ రాణి గారు. సార్, నేను ఈరోజు కూడా స్క్రీన్ షేర్ చేయలేకపోతున్నా. సో 1 minute. సో మీ అందరికి నేను ఒక మంచి క్వశ్చన్ ఇస్తే ఒక నిమిషం. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మన దగ్గర ఏంటంటే 3 కంటైనర్స్ ఉన్నాయి. ఓకేనా, 3 కంటైనర్స్ ఉన్నాయి. అయితే ఒక కంటైనర్లోనేమో కంప్లీట్గా యాపిల్స్ ఉన్నాయి, ఒక కంటైనర్లోనేమో కంప్లీట్గా ఆరెంజెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా థర్డ్ కంటైనర్లో ఏమున్నాయంటే యాపిల్స్ ప్లస్ ఆరెంజెస్ రెండు కలిపి ఉన్నాయి. ఓకే, మనం లేబులింగ్ అంటే తెలుసు కదా అందరికీ. సో లేబులింగ్ అంటే దానికి నేమ్ ఇవ్వడం, రైట్? సో యాపిల్స్ ఉన్న కంటైనర్కి మనం ఏమని నేమ్ ఇవ్వాలి అంటే యాపిల్ అని నేమ్ ఇవ్వాలి. ఓకే, యాపిల్ కంటైనర్స్కి. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. Yeah, can you see my screen? Yes. ఎస్ రాణి గారు. సో మనం ఎక్కడ ఉన్నామంటే ఫజిల్ దగ్గర ఉన్నాం, రైట్? యా, సో ఈరోజు ఫజిల్ ఏంటి, మన దగ్గర 3 కంటైనర్స్ ఉన్నాయి. 3 కంటైనర్స్. అండ్ ఫస్ట్ కంటైనర్లో ఏమున్నాయంటే మనకి ఫస్ట్ కంటైనర్లో యాపిల్స్ ఉన్నాయి కంప్లీట్గా. అండ్ సెకండ్ కంటైనర్లో ఆరెంజెస్ ఉన్నాయి. ఓకే, ఆరెంజెస్. థర్డ్ కంటైనర్లో యాపిల్స్ ప్లస్ ఆరెంజెస్, యాపిల్స్ ప్లస్ ఆరెంజెస్. ఓకే, మనం ఏం చేయాలంటే ఈ 3 కంటైనర్స్కి లేబులింగ్ ఇవ్వాలన్నమాట. లేబులింగ్ అంటే ఆ కంటైనర్స్కి నేమ్ అనమాట. ఓకే, సో యాపిల్స్ ఉన్న కంటైనర్స్కి ఏమని నేమ్ ఇవ్వాలి మనం అంటే యాపిల్స్ అని నేమ్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఆరెంజెస్ ఉన్న కంటైనర్స్కి ఆరెంజెస్ అని ఇవ్వాలి నేమ్. ఆరెంజెస్, దిస్ ఈజ్ లేబుల్స్. అండ్ యాపిల్స్ ప్లస్ ఆరెంజెస్ ఉన్న కంటైనర్కి ఏమి ఇవ్వాలి అంటే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని, ఇది లేబులింగ్ అనమాట. ఓకే, మనం ఏం చేసినామంటే యాక్చువల్గా ఈ విధంగా లేబులింగ్ ఇద్దామని అనుకున్నాం. ఓకే, యాపిల్స్ ఉన్న కంటైనర్కి యాపిల్స్, ఆరెంజెస్ ఉన్న కంటైనర్కి ఆరెంజ్, యాపిల్స్ ప్లస్ ఆరెంజెస్కి యాపిల్ అండ్ ఆరెంజెస్ అని ఇవ్వాలి లేబుల్స్. సో మనం ఏం చేసినామంటే లేబుల్ ఇచ్చేటప్పుడు రాంగ్ లేబులింగ్ చేసినాం అనమాట. ఓకేనా, రాంగ్ లేబుల్ అంటే యాపిల్స్కి యాపిల్స్ కాకుండా ఆరెంజెస్, లేకపోతే యాపిల్స్ అండ్ ఆరెంజెస్, అంటే లేబులింగ్ అనేది మిస్లీడ్ అయింది అనమాట. మనం లేబులింగ్ చేసేటప్పుడు తప్పు నేమ్స్ ఇచ్చినాం అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం మిస్టేక్ చేసినాం కదా. సో మనం ఏం చేయాలంటే కంటైనర్లో ఒక ఫ్రూట్ తీసుకోవాలి. బేస్డ్ ఆన్ ఆ ఫ్రూట్ మనం ఆ కంటైనర్కి కరెక్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. అర్థమైందా? మనం ఏం చేసినాం, లేబులింగ్ చేసేటప్పుడు 3 కంటైనర్స్ కూడా తప్పు నేమ్స్ ఇచ్చేసినాం అనమాట. అంటే యాపిల్స్ ఉన్న దీనికి ఆరెంజెస్ అని, లేకపోతే యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అని ఇట్లా నేమ్ ఇచ్చేసినాం. కానీ ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటిదంటే
తప్పు నేమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం ఇప్పుడు సెర్చ్ చేయాలన్నమాట. సో అవర్ ఆబ్జెక్టివ్ ఆర్ అవర్ ఫజల్ ఆబ్జెక్టివ్ ఈస్ ఏం చేయాలి, మనం కరెక్ట్ లేబులింగ్ తీసుకొని రావాలి. దానికి మనం ఏం చేయాలంటే ప్రతి కంటైనర్లోకి వెళ్ళి దాంట్లో ఒక ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ ఫ్రూట్ మనం ఆ కంటైనర్కి కరెక్ట్ లేబుల్ ఇవ్వాలి. ఎలా ఇస్తాం అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ అర్థమైంది అందరికీ? సో సంధ్య, శృతి, క్వశ్చన్ అర్థమైందా? ఎస్. సో మరి ఆన్సర్ ట్రై చేస్తారా ఆర్ ఎల్స్ రేపు చెప్తారా? ఏదైనా ఒకటి చెప్పాలి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్. ఒక 1 minute టైం ఇస్తా మీకు ఆన్సర్ చేయడానికి. సో లెట్స్ సీ హూ ఈస్ గోయింగ్ టు ఆన్సర్. ఓకే, ఓకే ఆలోచించండి. అప్పటివరకు నేను ఏం చేస్తా అంటే ఇది మనం ఓపెన్ చేసి ఉంచుకుంటా. ఓకేనా? సో ఎవరికైనా ఆన్సర్ వస్తే చెప్పండి. జస్ట్ రిఫ్రెషింగ్. Date functions. ఓకే మరి మనం ఏం చేద్దామంటే ఆన్సర్ ఆలోచించండి. అట్ ద క్లాస్ ఎండ్ వరకు మీకు ఏదైనా థాట్ వస్తే చెప్పండి. మీకు ఆన్సర్ వస్తే చెప్పండి, లేకపోతే మనం ఏం చేయాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రేపు చెప్పాలి. బట్ క్వశ్చన్ అయితే అందరికి అర్థమైంది కదా? ఆర్ ఎల్స్ షల్ ఐ రిపీట్ వన్స్ అగైన్? రిపీట్ చేయనా? అందరికి అర్థమైందా? మేబీ యా. సో ఏం చేయాలంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రేపు చేసుకుందాం. ఓకేనా? సో ఈరోజు ఏం చేస్తున్నామంటే లెట్స్ గో టు అవర్ SQL క్లాసెస్ డేటాబేస్ అండ్ టేబుల్. సో మనం SQL క్లాసెస్కి వెళ్ళాలి. డేటాబేస్ కంటే యూజ్ ఏం కొడతాం, యూజ్ మన డేటాబేస్కి వెళ్ళడానికి యూజ్ డేటాబేస్ గో అని కొట్టి రన్ చేస్తాం. ఓకే, సో అదేమవుతుంది, మన డేటాబేస్కి వెళ్ళిపోతుంది. సో మనం ఈరోజు ఇందులో ఏ టేబుల్ యూజ్ చేస్తున్నామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా టేబుల్ యూజ్ చేస్తున్నాం. సో మేబీ నిన్నటి వరకు అందరికీ అన్ని కాన్సెప్ట్స్ అర్థమని అనుకుంటున్నా. సో నిన్నటి క్లాస్ వరకు కన్స్ట్రెయింట్ చెప్పుకున్నాం, ప్లస్ ఫారెన్కి అండ్ ప్రైమరీకి చెప్పుకున్నాం. దానికంటే ముందు టెక్స్ట్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ అండ్ స్టాండర్డ్ సింటాక్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇవన్నీ హోప్ మీ అందరికీ క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నా. సో ఈరోజు ఏం చేద్దామంటే నేను ఫస్ట్ అసైన్మెంట్లో మీ అందరికి ఒక క్వశ్చన్ ఇచ్చిన. ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ రిజైనింగ్ ఉంది, రైట్? డేట్ ఆఫ్ రిజైన్ ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, రైట్? సో బేస్డ్ ఆన్ దోస్ 2 days ఒక ఎంప్లాయీకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ కట్టమని చెప్పిన కదా. సో అతను ఎప్పుడు జాయిన్ అయింది, ఎప్పుడు రిజైన్ అయిందని తెలిస్తే సో ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సే అతని యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది, రైట్? ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో కదా. సో ఆ క్వశ్చన్ మనం అప్పుడు అనుకున్నాం కదా. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు డేట్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం అనమాట SQLలో. ఓకే, మరి బేసిక్ డేట్ ఫంక్షన్ మనకి ఈ రోజు డేట్ కావాలి అంటే ఈరోజు ఇప్పుడు టైంతో పాటు కంప్లీట్గా ఈరోజు డేట్ కావాలి అంటే మనం ఏం వాడతామంటే గెట్ డేట్ అనేది వాడతాం. ఓకే, సో లెట్ మీ రైట్ సెలెక్ట్ గెట్ డేట్ అని చెప్పేసి పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. సో దీన్ని రన్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఈ రోజుటి టైం స్టాంప్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనకు టైం ఎంత అవుతుంది చూడండి, మీ దగ్గర చూసుకోండి, మీ ఫోన్లో ఎంత అవుతుంది, 11:17, రైట్? సో 11:17 విత్ సెకండ్స్తో సహా వస్తుంది అనమాట. సో మనకి డేట్ ప్లస్ టైం రెండు ఉంటే మనం వాటిని ఏమంటాం, టైం స్టాంప్ అని చెప్పొచ్చు కదా. సో మనకి ఏంటిది గెట్ డేట్ అని రాస్తే ఈ రోజుటి డేట్ అలాంగ్ విత్ టైం డిస్ప్లే ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మరి సి
నాకు ఈ డేట్ ఉంది కదా, నాకు ఏం కావాలి అంటే ఒక డేట్ ఉండి లెట్ మీ డిస్ప్లే దిస్ డేటా. ఓకే, ఇది. సో నాకు ఏం కావాలి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, రైట్? 2014-24 ఉంది. సో నాకు ఈ డేట్ ఆఫ్ జాయినింగ్లో ఆ మొత్తం డేట్ కాకుండా ఓన్లీ ఇయర్ మాత్రమే కావాలి. ఆ పర్టికులర్ పర్సన్ ఏ ఇయర్లో జాయిన్ అయ్యిండు అంటే జస్ట్ మొత్తం డేట్ కాకుండా ఆ డేట్లో ఉన్న ఇయర్ పార్ట్ని మాత్రమే తీసుకోవాలి. అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గెట్ డేట్ అర్థమైంది కదా. గెట్ డేట్ ఈస్ ఫర్ గెట్టింగ్ ద ఏమంటారు కరెంట్ డేట్ అలాంగ్ విత్ టైం. సో మనకి నెక్స్ట్ ఏంటిది, లెట్స్ రైట్ సెలెక్ట్. సో మనకేం కావాలి, ఈ డేట్ ఆఫ్ జాయినింగ్లో ఓన్లీ ఇయర్ కావాలి. అతను ఏ ఇయర్లో జాయిన్ అయ్యింది అనేది మనం డిస్ప్లే ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఏం కొడతామంటే మనం ఇక్కడ ఇయర్ అని కొడతాం. ఓకే, ఇయర్ ఆఫ్ దిస్ ఎంప్లాయీ డేటాని ఎక్స్పాండ్ చేస్తే మనకి కాలమ్స్ ఉంటాయి, ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ జాయిన్. ఓకే, దీన్ని ఇట్లా పెట్టేసి ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకే, ఇదన్నమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఓన్లీ ఇయర్ మాత్రమే వస్తుంది. మనకి ఇయర్ కాకుండా డే కావాలి. ఓకే, డే, ఓన్లీ డే కావాలంటే డే ఆఫ్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, డే ఆఫ్ డేట్ ఆఫ్ జాయినింగ్, లెట్స్ పుట్ నేమ్ యాజ్ డే అని తీసుకున్నాం. ఓకేనా, సో అన్ని ఉంటున్నానికి. సో ఇయర్ ఏమని ఇచ్చుకున్నామంటే యాజ్ ఇయర్. అండ్ మంత్ కావాలంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మంత్ ఆఫ్ డేట్ ఆఫ్ జాయిన్. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఏ పార్ట్ కావాలనుకున్నాం అనుకోండి, ఆ పార్ట్కి సపరేట్గా ఫంక్షన్ ఉంటుంది. ఏమన్నా డేట్ కావాలంటే డే అని ఉంటుంది, ఇయర్ కావాలంటే ఇయర్ అని ఉంటుంది, మంత్ కావాలంటే మంత్ అని ఉంటుంది. ఓకే, యాజ్ మంత్. సో దీన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే వి విల్ గెట్ మనకి డే వచ్చింది, ఇయర్ వచ్చింది, మంత్ వచ్చింది. అంటే ఒక కంప్లీట్ డేట్లో మనం ఏం చేస్తామంటే వాటి యొక్క పార్ట్స్. Rani, sorry to interrupt you. Please check that participant list. Yes. One is waiting to join. You just keep on checking 5 minutes, 10 minutes like that way. Okay, sir. So that if anyone is in waiting, just click on that admit button. Okay, sir. Right. అండ్ సో ఇలా మనం ఏం చేస్తామంటే గుడ్ మార్నింగ్ విజయ. సో విజయ్ ఇప్పుడే జాయిన్ అయ్యింది. ఓకే, అండ్ మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ని మెన్షన్ చేసి ఆ డేట్ కాలమ్ని మెన్షన్ చేసి మనం తెచ్చుకుంటాం అన్నమాట ఈ విధంగా. ఓకేనా, సో ఇది ఈ 3 ఫంక్షన్స్ బేసిక్ ఫంక్షన్స్. మనకి ఇంకేముంటాయంటే ఈ 3 ఫంక్షన్స్ అంటే డే, మంత్, ఇయర్ని మనం ఒక్క ఫంక్షన్తోనే చేయొచ్చు. ఏం ఫంక్షన్ ఉంటుంది, లెట్ మీ టెల్ డేట్ పార్ట్. సో అందరికి కనిపిస్తుంది కదా. సో డేట్ పార్ట్ అనే ఫంక్షన్తో మనం ఏం చేసుకోవచ్చు, ఇయర్, మంత్ ఇక్కడ సపరేట్ ఉంటాయి. బట్ ఆల్ దీస్ 3 థింగ్స్ మనం డేట్ పార్ట్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, సో డేట్ పార్ట్ డే కామా అంటే మనకి మనం పాస్ చేసే డేట్లో మనకి డే కావాలా, మంత్ కావాలా, ఇయర్ కావాలా అనేది ఫస్ట్ పారామీటర్లో మెన్షన్ చేస్తాం అనమాట. డేట్ పార్ట్ ఈస్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద పార్ట్స్ ఫ్రమ్ డేట్. ఓకే, డేట్ నుంచి డేట్ పార్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి డేట్ పార్ట్ వాడతాం. సో డేట్ ఆఫ్ జాయినింగ్లో నాకు కావాల్సిన పార్ట్ ఏంటిది, డే. సో నేను ఏం చేస్తున్నా అంటే మనం ఇలా రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం డేట్ పార్ట్ యూజ్ చేసి ఇలా కూడా రాసుకోవచ్చు అని జస్ట్ రెండు చెప్తున్నాను అనమాట. సో వీ కెన్ సే as date part day. Okay, date part day. Let me execute this. రెండిటికి అవుట్పుట్స్ ఏమొస్తుంది, లెట్స్ see date part day రెండు కూడా ఏంటంటే సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఏమంటారు, డేట్ పార్ట్ చేసి మనం ఇయర్, మంత్ అలా అన్ని చేయొచ్చు అనమాట. ఓకే, లెట్ మీ డూ ది సేమ్ థింగ్ ఫర్ మంత్ అండ్ ఇయర్. ఇక్కడికి వచ్చేసి మనకి మంత్ కావాలంటే వీ కెన్ పుట్ as మంత్ అండ్ అట్ ద సేమ్ టైం as date part month. ఓకే,
ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఇయర్. జస్ట్ కాపీ అండ్ పేస్టింగ్. దిస్ ఈజ్ ఫర్ ఇయర్. ఎస్. సో ఇక్కడికి వచ్చేసి ఏం పెట్టుకుంటా అంటే ఇయర్ అని పెట్టుకుంటాం. ఓకే. సో లెట్స్ చెక్. అన్నిటికీ కూడా నెంబర్స్ అనేవి సేమ్ వచ్చేస్తాయి. అంటే పైన రాసిన 3 ఫంక్షన్స్ సేమ్. ఇయర్ కానీ డేట్ పార్ట్ నుంచి వచ్చిన ఇయర్ కానీ డేట్ పార్ట్ నుంచి వచ్చిన మంత్, అంటే మనం జస్ట్ మంత్ రాసినా కానీ అన్ని వాల్యూస్ సేమ్ వస్తాయి. బట్ ఓన్లీ అంటే మనకి ఫంక్షన్స్ తెలియడానికి నేను రెండింటి గురించి కూడా చెప్తున్నా. సో ఇక్కడ అర్థమైంది కదా మనం ఏం నేర్చుకుంటాం, డే, ఇయర్, మంత్, ఇంకా డేట్ పార్ట్ కూడా నేర్చుకున్నాం. సో ఇలా మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే మనకి ఇప్పుడు మంత్ అని ఉంది కదా, 2nd మంత్, 6th మంత్, 4th మంత్ అని ఇట్లా కాకుండా మనకి కొన్నిసార్లు ఏం కావాలి, ఎట్లా డిస్ప్లే కావాల్సి వస్తుంది అంటే మంత్ యొక్క నేమ్స్ డిస్ప్లే అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ 2nd అని పడే కంటే ఫిబ్రవరి అని పడితే ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ ఐ వాంట్ నేమ్ అని అనుకుంటే దానికి ఏం యూజ్ చేస్తాం మనము అంటే డేట్ నేమ్. ఓకే. డేట్ నేమ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, డేట్ ఫంక్షన్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే సెలెక్ట్, మనకి కావాల్సింది మనం ఏం చేసుకోవాలి, డేట్ నేమ్ అని రాసుకోవాలి. సో మనకి ఏం కావాలంటే మంత్ యొక్క నేమ్ డిస్ప్లే చేయాలని అనుకోండి. అంటే ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా అందరికీ, డేట్ నేమ్ అంటే ఇంటర్వెల్ వస్తుంది, డేట్ టైమ్ ఆఫ్ సెట్ అని సంథింగ్ వస్తుంది, రైట్? సో మనకి ఏ పార్ట్ యొక్క నేమ్ కావాలి అంటే ఎదర్ మంత్ పార్ట్ యొక్క నేమ్ కావాలా? వాయిస్ బ్రేక్ సారీ అవుతుంది రానే. ఓకే లెట్ మీ టెల్. ఓకే, కెన్ యూ హియర్ మీ నౌ క్లియర్లీ? సంధ్య, ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? రాణి గారు. మనం ఏం చేస్తామంటే డేట్ నేమ్ లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ఏ పార్ట్ యొక్క నేమ్ కావాలి. సపోజ్ నాకు మంత్ యొక్క నేమ్ కావాలంటే నేను ఏం చేస్తా, మంత్ ని పాస్ చేస్తా. సో ఈ మంత్ యొక్క నేమ్ ఏ డేట్ లో నుంచి కావాలి అంటే నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ యొక్క నేమ్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తా, ఆ పార్ట్ మంత్ పార్ట్ ని పాస్ చేస్తా, ప్లస్ మనకి ఏ డేట్ లో కావాలో ఆ డేట్ ని పాస్ చేస్తా. సో దీని నుంచి ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అంటే డేటా. ఓకే. సో ఇలా ఇస్తే ఏంటంటే మనకి మంత్ నేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది, ఫిబ్రవరి, అక్టోబర్, జూన్, అక్టోబర్, లైక్. సో మంత్ యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. మనం ఇన్స్టెడ్ ఆఫ్ మంత్ లేదా మంత్ మొత్తం రాయడం కంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఓన్లీ ఎం అని రాసుకోవచ్చు. ఓకే, ఎం ఇండికేట్స్ ఫర్ మంత్. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి మంత్ యొక్క నేమ్ వచ్చింది. బట్ అట్లా కాకుండా మనకి డేస్ ఉంటాయి కదా, ఒక వీక్లో డేస్ ఉంటాయి కదా, సండే, మండే, ట్యూస్డే అని చెప్పేసి ఆ డేస్ కావాలి అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎం మనం ఏం పెట్టుకుంటామంటే డి పెట్టాం. ఏం పెడతామంటే DW పెడతాం. ఓకే, మనం ఇందాక మంత్ కాబట్టి ఎం అని పెట్టుకోవాలి, డే కాబట్టి డి అని పెట్టుకోవాలంటే డి పెడితే వస్తుంది. బట్ ఏమొస్తుంది అంటే మనకి లెట్స్ చెక్ చూపిస్తాం. సో ఏమొచ్చింది మనకి ఓన్లీ మంత్లో డేట్ నెంబర్ వచ్చింది 24, 30, 25 అని చెప్పేసి. కానీ అట్లా కాదు, మనకి ఏం కావాలి అంటే వీక్ లోపల ఉన్న డే నేమ్ కావాలి కాబట్టి DW అని రాసుకుంటాం. ఓకే, ఇది ఒక చిన్న పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ మండే, వెనస్డే, థర్స్డే ఇలా వస్తాయి. సో మనం ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, డేట్ పార్ట్లో మంత్కి ఏమో మనం ఏమని పెట్టుకోవచ్చు పార్ట్, మంత్కి ఏమో ఎం అని పెట్టుకోవచ్చు. అండ్ ఫర్ డే నేమ్కి ఏమని పెట్టుకోవచ్చు, డే నేమ్కి DW అని పెట్టాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డి మనం ఏమని పెట్టాలి, డే అవుట్ ఆఫ్ వీక్ అని అర్థం అక్కడ, అంతే, DW అని పెట్టుకోవాలి. సో ఇలా, సో మనం డేట్ నేమ్ యూజ్ చేసి ఏం చేస్తాం, మనం ఒక వీక్ లోపల ఉన్న డే యొక్క నేమ్ కానీ లేకపోతే ఒక ఇయర్లో ఉన్న మంత్ యొక్క నేమ్ కానీ మనం తెచ్చుకుంటాం. ఓకే, సో ఇది డేట్ నేమ్. అండ్ కొన్నిసార్లు ఏమవుతాయంటే లెట్ మీ షో, సపోజ్ నేను ఏం చేస్తా అంటే డేట్ని ఇలా ఈ విధంగా టైప్ చేస్తా. ఓకే, 2020 ఫస్ట్ ఇయర్ ఇస్తా,
తర్వాతకి మంత్ ఇస్తా, తర్వాతకి డేట్ ఇస్తా. ఓకే, నేను ఇలా టైప్ చేసిన. సంధ్య వచ్చేసి ఏం చేసిందంటే ఫస్ట్ తను డే టైప్ చేసింది. ఓకే, డేట్ టైప్ చేసింది, తర్వాత మంత్ టైప్ చేసింది, తర్వాత ఇయర్ టైప్ చేసింది. రైట్, సో ఇలా ఇయర్ టైప్ చేసింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా టైప్ చేస్తారు. రైట్, కొందరు స్లాష్ పెడతారు, కొందరు ఐఫన్ పెడతారు, కొందరు మంత్ ముందు రాస్తారు, కొందరు డేట్ ముందు రాస్తారు, డే ముందు రాస్తారు, అట్లా రాస్తారు కదా. సో కానీ ప్రతి ఒక్క టూల్కి డిఫాల్ట్గా ఒక ఏమంటారు డేట్ ఉంటుంది అనమాట. డిఫాల్ట్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది కదా. సో మరి సీక్వెల్లో డిఫాల్ట్ ఫార్మాట్ అంటే మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా కాకుండా మనం జస్ట్ పార్ట్స్ ఓన్లీ ఇయర్ మంత్ డే సప్లై చేసి అంటే మీన్స్ ఇచ్చేసి అది డిఫాల్ట్ పార్ట్ ఏదైతుందో ఆ డిఫాల్ట్ పార్ట్లోకి మార్చుకోవడానికి మనం ఏం పడుతుంటే లెట్ మీ షో, మేబీ ఐఎమ్ నాట్ క్లియర్ విత్ మై వర్డ్స్. లెట్ మీ షో ఇయర్. మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది ఏంటంటే డేట్ ఫ్రమ్ పార్ట్స్ కనిపిస్తుంది కదా, డేట్ ఫ్రమ్ పార్ట్స్ అని ఉంటుంది. సో డేట్ ఫ్రమ్ పార్ట్స్ అంటే ఏంటంటే లెట్ మీ enter 2019 comma 1 comma 1. ఓకే, ఇలా ఎంటర్ చేసిన అనుకోండి F5 అదేం చేస్తా అంటే డిఫాల్ట్ ఫార్మాట్లోకి అది తీసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ లెట్ మీ పుట్ 23. ఫస్ట్ ఇచ్చేది ఏంటిది ఇయర్, సెకండ్ ఇచ్చేది మంత్, థర్డ్ ఇచ్చేది డే. రైట్, సో ఇలా నేను ఎగ్జిక్యూట్ చేస్తే అదేంటి సీక్వెల్లో డిఫాల్ట్ డేట్ ఫార్మాట్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే. సో అది తన డిఫాల్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. ఓకేనా, అర్థమైందా? డేట్ ఫ్రమ్ పార్ట్స్ అంటే మనం పార్ట్స్ని ఇచ్చి ఒక డేట్ని ఫామ్ చేస్తున్నాం. రైట్, అంతే. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, డేట్ ఫ్రమ్ పార్ట్స్ అని ఒకటి ఉంటుంది, డేట్ ఫ్రమ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని పార్ట్స్గా నేర్చుకుంటున్నాం. బట్ రియల్ లైఫ్లో ఎట్లుంటుందంటే మనకి కొన్ని నిజంగా ఇవి యూజ్ అవుతాయి అంటే నిజంగా యూజ్ అయితే కొన్ని సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తుంటాయి వేర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి అన్నీ మనం గుర్తుంచుకొని ఉంటే మనకి ఈ సిచ్యువేషన్ తగిలినప్పుడు మనం వీటిని యూజ్ చేసుకొని మనం మీన్స్ మన వర్క్ ఈజీ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ సినారియో చెప్తా. ఓకేనా, ఇంట్రెస్టింగ్ సినారియో ఏంటిదంటే ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంది. రైట్, సో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి అంటే మనం ఎన్ని ఇయర్స్ ఉన్నామని తెలుసుకోవాలంటే ఓకే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనం ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మనకి ఇప్పటివరకు. లేకపోతే లెట్ us take the scenario that whatever we have మనకున్న డేటా దగ్గర చూద్దాం. let's take select start from employee data ఇది. సో ఇప్పుడు ఏంటంటే మనం చెప్పినాం కదా డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ రిజైన్ ఉంది. రైట్, సో ఆ రెండు డేట్స్కి మధ్యలో ఉన్న రోజులు ఏమైతే ఒక ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది. కరెక్ట్, సో మరి మనం ఇట్లా రెండు డేట్స్ ఇచ్చినప్పుడు ఆ రెండు డేట్స్ మధ్యలో మనం ఏ విధంగా ఏమంటారు డిఫరెన్స్ కనుక్కోవచ్చు, 2 డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏ విధంగా అనుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తా. ఓకే, ఎట్లా అంటే సారీ ఓకే మనం ఏం వాడవచ్చు ఇక్కడ అంటే డేట్ డిఫ్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే డేట్ డిఫరెన్స్ అని అర్థం. ఓకే, డేట్ డిఫ్ అంటే ఏంటంటే డేట్ డిఫరెన్స్. ఓకే, దాన్ని ఎట్లా రాస్తామంటే సెలెక్ట్ డేటెడ్ ఇఫ్. సో మనకి ఆ రెండు డేట్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది మంత్లో కావాలా, ఇయర్స్లో కావాలా, డేస్లో కావాలా. అంటే మనకి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇయర్స్లో కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇయర్ అని పెట్టుకుంటాం. ఓకే, కమా. సో ఫస్ట్ ఏంటి స్టార్టింగ్ డేట్ కమా చూడు చెమటలు వచ్చింది ఎండింగ్ డేట్. స్టార్టింగ్ డేట్ కమా ఎండింగ్ డేట్ ఇచ్చేస్తాం అనమాట.
ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా డేటా డిఫ్లో ఏంటిది. మనకి 3 పార్ట్స్ ఉంటాయి, 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనకి 2 డేట్స్ మధ్యలో డిఫరెంట్ ఇయర్స్లో కావాలా, మంత్లో కావాలా, డేలో కావాలా అనేది మనం అక్కడ చెప్తాం అనమాట. తర్వాత స్టార్ట్ డేట్, తర్వాత ఎండ్ డేట్. సో ఫ్రమ్ ఎంప్లాయీ డేటా, సో ఎంప్లాయీ డేట్లో ఉన్న జాయినింగ్ డేట్కి ప్లస్ డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని ఉంది, బట్ దట్ ఈస్ డేట్ ఆఫ్ రిజైన్. ఓకే, డేట్ ఆఫ్ రిజైన్కి డేట్ ఆఫ్ జాయినింగ్కి మధ్యలో ఉన్న ఎన్ని ఇయర్స్ అయితే ఉంటే ఆ ఇయర్స్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. ఓకే, సో మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నాం. ఓకే, అంటే ఫస్ట్ ఎంప్లాయీ ఎన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ 5 years, సెకండ్ ఎంప్లాయీ 6 years, థర్డ్ ఎంప్లాయీ 4 years. సో మనకి ఇంకా ఈజీగా ఉండడం కోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ పెట్టుకొని లెట్ మీ పుట్ దిస్ ఎంప్లాయీ ఐడి కమా డేట్ ఆఫ్ జాయినింగ్ కమా అండ్ డేట్ ఆఫ్ రిజైన్. ఓకే, దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ అని రాసుకుంటున్నా. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఏమైంది, మనకి ఎంప్లాయీ ఐడి వచ్చింది, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిజైన్ చేసిండ్రు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ 5 years, అంటే ఫస్ట్ ఎంప్లాయీ యొక్క ఎక్స్పీరియన్స్ 5 years. సో నాకు అలా కాకుండా ఇయర్స్ కాకుండా మంత్లో కావాలి డిఫరెన్స్ అంటే ఐ కెన్ పుట్ యాజ్ మంత్. ఓకే, మంత్ అని పెట్టుకుంటా. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటా. ఏంటి 67 months ఉన్నట్టు, ఆయన పర్టికులర్ ఎంప్లాయీకి 67 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఓకే, అలా డేలో కావాలనుకుంటే ఐ కెన్ పుట్ ఇట్ యాజ్ డే. ఓకే, సో ఇది ఏంటిది ఇప్పుడు డేటా డిఫ్కి ఇది. సో మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, ఫస్ట్ మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా, దాన్ని మీరే సాల్వ్ చేయాలి. ఓకేనా? సో నాకు ఏం డేటా ఉందంటే ఎంప్లాయీ డేటా ఉంది, రైట్? సెలెక్ట్, లెట్ మీ గో అప్. సో ఎంప్లాయీ డేటా ఉంది. నాకేం కావాలి అంటే ఈ ఎంప్లాయీ డేటాలో ఒక కాలం, అంటే కొత్తగా ఎక్స్పీరియన్స్ అనే ఒక కాలం కావాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ అనే కాలంని యాడ్ చేసి ఆ కాలంలో ఎక్స్పీరియన్స్ అంటే డేటా డిఫ్ని యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ పడేటట్టు చేయాలి. ఎవరైనా చెప్తారా? ఇప్పుడు డేటా డిఫ్ చెప్పినా కదా, 2 డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా అనుకుంటారు మనకి ఈ క్లాస్లో నేర్చుకున్నాం, రైట్? సో ఒక టేబుల్కి కాలం ఎట్లా యాడ్ చేయాలనేది ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో అప్పుడు నేర్చుకున్న లెర్నింగ్, ఇప్పుడు నేర్చుకున్నది రెండింటిని కలిపి నాకు ఏం కావాలి, ఒక ఎక్స్పీరియన్స్ అనే ఒక కొత్త కాలం యాడ్ కావాలి. మరియు ఆ కాలంలో వాల్యూస్ ఏమి ఉండాలి అంటే 2 డేట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఉండాలి. సో I will write the question here. Create or add a column, a new column called experience with values based difference between date of joining and date of resign అని చెప్తారు. సో మీరు చెప్పేది మేబీ రైట్ ఉండొచ్చు ఖచ్చితంగా. రాని కొత్త టేబుల్ క్రియేట్ చేద్దామా? కొత్త టేబుల్ ఏం లేదు, ఉన్న టేబుల్ అనే చెప్పండి సంధ్య, మీరు చెప్పేది రైట్. అంటే ఇప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ తో రాద్దామా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ డేటా అనే టేబుల్ కి మనం కొత్త కాలమ్ ని యాడ్ చేసుకోవాలి. దానికి సారీ, కాలమ్ జస్ట్ ఇన్సర్ట్ చేద్దామా? కొత్త కాలమ్ ఇన్సర్ట్ చేయాలి. ఆ కాలమ్ లో వాల్యూస్ ఎట్లా సెట్ చేయాలి అంటే ఆ రెండు డేట్స్ కి మధ్యలో డిఫరెన్స్ సెట్ చేయాలి మనం. ఎవరు చెప్తారు? సో ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ యాడింగ్ కాలమ్,
Okay. Second one is setting values in the column, and for setting values we need to use data diff. సో మీరు ఒక్కొక్కరు చెప్పినా కూడా పర్లేదు. ఒకరు కాలం ఎట్లా యాడ్ చేయాలి చెప్పండి, ఒకరేమో ఆ కాలంలో వాల్యూస్ ఎట్లా అప్డేట్ చేయాలి చెప్పండి, ఇంకొకరేమో వాల్యూస్ సెట్ చేసేటప్పుడు డేటా డిఫ్ ఎట్లా యాడ్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలో చెప్పండి. ఎవరు చెప్తారు ఫస్ట్ది? హౌ టు ఇన్సర్ట్ ఏ కాలం, ఎవరు చెప్తారు? Add column name. Alter. Add column name. నైస్. పైన ఇంకొక లైన్ ఉంటుంది, ఏంటిది అది? సో మనం కాలమ్ యాడ్ చేస్తున్నాం అంటే వీఆర్ మేకింగ్ చేంజెస్ టు ది టేబుల్, రైట్? సో ఖచ్చితంగా మనం అది రాయాలి, వీఆర్ మేకింగ్ చేంజెస్ టు ది టేబుల్. ఆల్టర్. కాబట్టి మనం ఇక్కడ ఆల్టర్ బట్టి చెప్తున్నాం, మేము పలానా టేబుల్ కి చేంజెస్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఓకే, అప్పుడు దానికి చెప్పిన డేటాబేస్ కి చెప్తున్నాం ఫస్ట్, ఈ టేబుల్ లో చేంజెస్ చేస్తున్నాం. ఏంటి చేంజెస్ అంటే యాడ్ కాలమ్ నేమ్. మేబీ యాడ్ కాలమ్ నేమ్ కాకపోతే డైరెక్ట్ యాడ్ కాలమ్ నేమ్ ఉంటుంది. ఓకే, లెట్ షో యూ. ఎక్స్పీరియన్స్ ఏం రాసిన, ఎక్స్పీరియన్స్ ఇలా. సో ఇక్కడ ఏంటిదంటే డ్రాప్ కాలమ్ నేమ్ రాస్తాం, బట్ యాడ్ కాలమ్కి యాడ్ కాలమ్ నేమ్ రాయం, డైరెక్ట్ యాడ్ కాలమ్ నేమ్ రాస్తాం అంతే. ఓకే, యాడ్ కాలమ్ నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆల్టర్ టేబుల్ వేసేస్తున్నా ఎక్స్పీరియన్స్. యాడ్ కాలమ్ నేమ్, సారీ ఎక్స్పీరియన్స్. నేను ఇంకొకటి ఇక్కడ మిస్ చేసిన, ఏంటి, ఎప్పుడైనా సరే కొత్త కాలమ్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డేటా టైప్ నేను మెన్షన్ చేయాలి కదా. సో నేను డేటా టైప్ మెన్షన్ చేయలేదు, అందుకే అది ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ది డేటా టైప్ యాజ్ ఇంటీజర్. సో ఏం చేస్తున్నా, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్కి చేంజెస్ చేస్తున్నా. ఆ చేంజ్ ఏంటిదంటే ఈ పలానా కాలమ్ని యాడ్ చేస్తున్నా, ఆ కాలమ్ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్. సో నెక్స్ట్ స్టెప్ ఎవరు చెప్తారు? సో ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అందులో కొత్త కాలం యాడ్ అయి ఉంటుంది. ఆ కాలంలో వాల్యూస్ ఎవరు సెట్ చేస్తారు మీలో ఎవరన్నా? సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఇది. సో ఏం చేసిన, కొత్త కాలంని యాడ్ చేసిన. సో ఈ కాలంలో వాల్యూస్ ఎవరు సెట్ చేస్తారు? పరిమళ, మీరేం చెప్తున్నారు చెప్పాలి. Insert into table name. No. Insert into ఓకే, ఉన్న కాలంకి జస్ట్ అప్డేట్ చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ హిమ్ అప్డేట్ అండ్ సెట్ ది వాల్యూస్. మనం ఏం చేయొచ్చు అంటే, ఎవరైనా చెప్తారా? చెప్పనా? ఓకే, వెళ్తే. సో ఏంటంటే మనం అన్నీ అప్పుడప్పుడు గుర్తు వేసుకుంటుండాలన్నమాట. అప్డేట్ టేబుల్, అప్డేట్ టేబుల్ నేమ్ అంతే, అప్డేట్ టేబుల్ నేమ్, రైట్? సెట్. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పీరియన్స్ అనే కాలమ్ని సెట్ చేస్తున్నాం, రైట్? ఎక్స్పీరియన్స్ ఎలా పెడుతున్నాం అంటే, ఎక్స్పీరియన్స్ అనే కాలంలో మనం ఫంక్షన్ రాస్తున్నాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ రాస్తున్నాం అంటే డేటా డిఫ్. అర్థమైందా? సో డేటా డిఫ్ మనం ఇయర్ కావాలి, రైట్? ఇయర్, ఈ జాయినింగ్ డేట్ కామా డేట్ ఆఫ్ రిజైన్, ఇలా. సో ఏంటిది ఇది? అప్డేట్ టేబుల్ నేమా, అప్డేట్ టేబుల్ నేమా? ఎవరైనా చెప్తారా? అప్డేట్ టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్. ఓకే, దట్స్ ఇట్. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డేటా డిఫ్. మనకి ఏం కావాలి? ఇయర్ కావాలి. సో ఇయర్లో కావాలి కాబట్టి ఇచ్చేసిన. సో లెట్స్ సీ. సెట్ ఏమైంది? నేను వేర్ కండిషన్ ఇస్తలేను. ఎందుకు ఇస్తలేను చెప్పని? వేర్ కండిషన్
మనకి అప్డేట్ చేసేటప్పుడు మనకి 3 ఉంటాయి కదా, అప్డేట్ చేయాలి, సెట్ చేయాలి, వేర్ కండిషన్ రాయాలి, రైట్? అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ వాల్యూస్ అండ్ వేర్ కండిషన్, రైట్? సో వేర్ కండిషన్ ఎందుకు ఇస్తలేను, ఎవరైనా ఎత్తరా? వేర్ కండిషన్ ఎక్కడైతే మనకు అప్డేట్ అవసరం అయితే అక్కడనే యూజ్ చేసుకోవచ్చు. సెట్ లో పర్టికులర్ రాసినావు కదా రాని కండిషన్. ఎగ్జాక్ట్. సెట్లో మనం ఈ ఏం చేస్తున్నామంటే ఎక్స్పీరియన్స్ అనే కాలంలో ఈ ఫంక్షన్ రన్ అయ్యి, అంటే ఈ డేటా ఫంక్షన్ రన్ అయ్యి దాని వాల్యూ అక్కడ సెట్ లో పెట్టమని రాసినావు చెప్తుంది. కదా రాని కండిషన్. కండిషన్ నేను ఎక్కడ రాయాలి సెట్లో? సో ఐమ్ జస్ట్ గివింగ్, ఇది కండిషన్ కాదు, మనకి ఫంక్షన్, ఇది డేటా ఫంక్షన్. సో ఏం చేస్తున్నా అంటే ప్రతి కాలంకి వెళ్ళి జాయినింగ్ డేట్ని తీసుకొని, డేట్ ఆఫ్ రిజైన్ తీసుకొని, దాని వాటికి ఇయర్ లోపల డిఫరెన్స్ కట్టి ఆ ఎక్స్పీరియన్స్ కాలంలో ఏమని చెప్తున్నా. ఇప్పుడు దీని యొక్క మీనింగ్ మొత్తం ఓకే. సో డేట్ ఆఫ్ జాయినింగ్ తీసుకుంటుంది, డేట్ ఆఫ్ రిజైన్ తీసుకుంటుంది, దానికి ఇయర్ లోపల డిఫరెన్స్ కట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ కాలంలో వేసేస్తుంది. ప్రతి రికార్డ్లో అదే రన్ అవుతుంది. సో వేర్ కండిషన్ ఎందుకు ఇచ్చలేనంటే మనకి ఎక్స్పీరియన్స్లో ఉన్న అన్ని వాల్యూస్కి రన్ కావాలి కదా. సో నేను వేర్ కండిషన్ అన్నట్టు అనుకో, వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని అనుకో, ఈ ఫంక్షన్ ఓన్లీ సిటీ, హైదరాబాద్ సిటీ ఎంప్లాయీకి మాత్రమే రన్ అవుతుంది. కానీ నా ఇంటెన్షన్ అని కాదు, టేబుల్లో ఉన్న అందరి ఎంప్లాయీస్కి ఇది రన్ కావాలి కాబట్టి నేను వేర్ కండిషన్ ఇవ్వలేదు. సో ఎక్కడైతే నేను వేర్ కండిషన్ మెన్షన్ చేస్తలేనో అక్కడ అర్థం ఏంటిదంటే మనం ఆ పర్టికులర్ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ సెట్ చేస్తున్నామని అర్థం. సో ఎక్కడైతే వేర్ కండిషన్ ఇస్తున్నామో మనం ఓన్లీ కండిషన్ బేస్డ్గా వాల్యూస్ని సెట్ చేస్తున్నామని అర్థం. అర్థమైంది ఇప్పుడు? రాని మీ వాయిస్ క్లియర్ లేదు. వాయిస్ క్లియర్ లేదా? రాని హలో హలో. సో మిగతా వాళ్ళకు కూడా అలానే ఉందా, స్ట్రక్ అవుతుందా, ఆర్ ఎల్స్ ఓన్లీ సంధ్యకి ఒకటేనా? ఎస్ రాణి గారు బ్రేక్ అవుతుంది మీ వాయిస్. బ్రేక్ అవుతుందా? సారీ. కెన్ యూ హియర్ మీ నౌ క్లియర్లీ? ఎస్ రాణి. ఇప్పుడు ఇది అర్థమైందా, ఆర్ ఎల్స్ మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎవరైనా ఒకరు చెప్పండి, ఇది అర్థమైందో ఆర్ ఎల్స్ నేను ఇంకొకసారి రిపీట్ చేయనా? అర్థమైంది రాణి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఏంటి, మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా గుర్తుంచుకోవాలి. సో మనం అన్నిటినీ కలగలిపి మనకు కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడో నేర్చుకున్న అప్డేట్ అండ్ ఎప్పుడో నేర్చుకున్న ఆల్టర్ టేబుల్ని యూజ్ చేసి ఈరోజు నేర్చుకున్న దాంతో కంబైన్ చేసి మనం ఏం చేసినాం, ఎక్స్పీరియన్స్ అనే కాలంని కట్టినాం, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనికి వెళ్ళి చూస్తాను అనమాట, నిజంగా వాల్యూస్ వచ్చినాయా రాలేదా. సో సి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాలంలో ఏమైంది, ఎక్స్పీరియన్స్ ఇయర్ లోపల వచ్చేసింది అనమాట మనకి. ఓకే, అండ్ శృతి, కెన్ యూ హియర్ మీ నౌ క్లియర్లీ? యా సిస్టర్ ఐమ్ క్లియర్. యా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, డేట్ డిఫ్ అయిపోయింది, డేట్ నేమ్ అయిపోయింది, డేట్ పార్ట్ ఆల్సో మనం నేర్చుకున్నాం. అండ్ రాణి గారు వేర్ కండిషన్ ఎందుకు ఇస్తారో మళ్ళీ ఒకసారి చెప్పరా? ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే పరిమళ మీకోసం నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తా. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రా కాలం, ఏ కాలం నేను డ్రాప్ చేస్తున్నట్టే ఎక్స్పీరియన్స్ అనే కాలంని డ్రాప్ చేస్తున్నా. ఓకే, సో ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఎక్స్పీరియన్స్ కాలం లేదు, నేను పైనకి వెళ్ళి ఏం చేస్తున్నా అంటే మళ్ళీ టేబుల్ని ఆల్టర్ చేసి ఒక కాలంని ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కాలం యాడ్ అయిపోయింది, ఇది కదా మనకున్న కాలం ఇది. సో ఇప్పుడు వేర్ యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, నేను ఏమని పెడుతున్నా అంటే వేర్ అంటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక కండిషన్ ఇవ్వాలి కదా, ఏదైనా ఒక కండిషన్ ఇద్దాం. లెట్స్ టేక్ సిటీ. ఓకే, మనం ఏం చేద్దామంటే లెట్స్ టేక్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కతా. ఓకే, కోల్కతా ఇలా నేను చేసిన అనుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన, ఎగ్జిక్యూట్ అయింది,
పైనకి వెళ్ళి చూస్తే మనం మన క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది, బట్ ఎవరికి వచ్చింది? ఓన్లీ కోల్కతా వాళ్ళకి వచ్చింది, రైట్? అర్థమైందా? సో పరిమళ అర్థమైంది. యా, అంటే మనకి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒక కండిషన్ బేస్డ్గా మనం వాల్యూస్ని సెట్ చేయాలి అంటే కండిషన్ యూజ్ చేస్తాం. బట్ ఒక కాలంలో ఉన్న అన్నిటికీ సేమ్ ఏమంటారు సేమ్ వాల్యూస్ని మనం సెట్ చేస్తున్నాం అనుకో, ఈ వేర్ కండిషన్ అవసరం లేదు. ఓకేనా? ఈ వేర్ కండిషన్ అసలు మనం యూజ్ చేయం, ఎందుకంటే మనకి కండిషన్ బేస్డ్ కాదు, మనం ఎంటైర్ కాలంకి మనం ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి వీ నో నీడ్ వేర్ కండిషన్. కాబట్టి ఏం చేస్తే వేర్ కండిషన్ రిమూవ్ చేసేసి ఓన్లీ ఇది మాత్రమే చేసేస్తాం అనమాట. క్లియర్ అండి. యా ఎగ్జాక్ట్. 1 minute. యా, ఇప్పుడు వచ్చేసింది కదా, అందరికీ కూడా వచ్చేసింది ఎక్స్పీరియన్స్. సో ఇది ఏంటి డేటా డిఫ్ గురించి. అండ్ లెట్స్ లుక్ ఇంటూ, let me put date, sorry, let me put day, month, year, and date part and date name, date from parts, date diff, ఓకే, డేట్ డిఫరెన్స్ అని అర్థం. సో ఇంకొక లాస్ట్ ఫంక్షన్, ఇవన్నీ డేట్ ఫంక్షన్స్. ఓకే, ఇంకొక ఫంక్షన్ ఏమిటంటే మనం కొన్నిసార్లు ఎట్లా అంటే ఒక డేట్కి ఏమంటారు కొన్ని డేస్ యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే కొన్ని మంత్స్ని యాడ్ చేయాలనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఉన్న డేట్కి కొన్ని ఎక్స్ట్రా మంత్స్ని యాడ్ చేయాలి అని ఇట్లా అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ ఉంటుంది, అది డేట్ యాడ్. ఓకే, డేట్ యాడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక డేట్కి మనం కొన్ని డేస్ యాడ్ చేయాలన్నా మంత్స్ యాడ్ చేయాలన్నా మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ఇంటూ దట్. ఒకసారి చూద్దాం. సెలెక్ట్, మన ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇప్పుడు ఓకే ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది కదా, ఈ డేట్ ఆఫ్ జాయినింగ్లో అన్ని మంత్స్ ఉన్నాయి, రైట్? సో నేను ఏం చేయాలంటే ఆ ఉన్న మంత్స్కి ఒక 3 months ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఓకేనా? డేట్ ఆఫ్ జాయినింగ్లో ఉన్న మంత్స్కి నేను ఏం చేయాలంటే ప్రతి ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇప్పుడు 2nd month ఉంది కదా, ఇంకొక 3 months యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. ప్రతి ఎంప్లాయీ యొక్క మంత్కి మనం ఏం చేస్తున్నాం, 5 months ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం. సో ఎలా యాడ్ చేస్తామంటే లెట్స్ టేక్ డేట్ ఆఫ్ జాయినింగ్ కామా డేట్ యాడ్. సో ఇక్కడ ఏంటిదంటే 3 పారామీటర్స్ ఉంటాయి డేట్ యాడ్కి. ఓకే, మనం ఫస్ట్ ఏంటంటే ఈ డేట్ ఫంక్షన్స్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు 2 పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ పారామీటర్ ఏముంటుందంటే ఇంటర్వెల్ అని ఉంటుంది. ఇంటర్వెల్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏ పార్ట్కి యాడ్ చేస్తున్నాం, వెదర్ వీఆర్ యాడింగ్ నెంబర్స్ టు డేస్ or whether we are adding numbers to months or whether we are adding numbers to years. అంటే ఫస్ట్ పార్ట్ రాయాలన్నమాట. మన ఆబ్జెక్టివ్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, డేట్ ఆఫ్ జాయినింగ్లో ఉన్న మంత్స్కి 3 months ఇంక్రీజ్ చేస్తున్నాం, రైట్? కాబట్టి ఏం చేస్తా అంటే మంత్ అని పెట్టుకుంటా. ఓకే, మంత్. సో నేను మంత్కి యాడ్ చేస్తున్నా, ఎన్ని మంత్స్ ఇంక్రీజ్ చేస్తున్నా నేను? 3 months కామా. సో ఏ డేట్కి అంటే ఎవరికి అంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఈ పర్టికులర్ కాలంలో డేస్కి నేను ఇస్తున్న 3 months ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇలా ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో 2 months ఉన్న వాళ్ళకి ఏమైంది, 5 months అయింది, 10 months 1 month. ఓకే, అలా ఇలా అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ మంత్ నాకు ఇంకా డే కావాలి అంటే నేను ఏం చేసుకుంటా అంటే దీన్ని 1 to 1గా నేను ఏం పెట్టుకుంటా అంటే డే పెట్టుకుంటా. ఓకే, డే పెట్టుకొని ఏం చేస్తా, డేకి అంటే ఒక 15 days ఇంక్రీజ్ చేస్తా. ఓకే,
సో 15 డేస్ ఇంక్రీజ్ చేస్తా. సి ఏంటి మనకి ఇక్కడ 24 ఉంటే 15 డేస్ ఇంక్రీజ్ చేస్తే సెకండ్ మంత్ పాస్ అయిపోయి థర్డ్ మంత్ 11th వరకు వచ్చిందనమాట. అంటే మనం డేస్కి ఇంక్రీజ్ చేయొచ్చు, మంత్కి ఇంక్రీజ్ చేయొచ్చు, ఇయర్కి ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా? సో మెయిన్గా మనం యూజ్ చేసే డేట్ ఫంక్షన్స్ అన్ని ఇంపార్టెంట్ డేట్ ఫంక్షన్స్ ఇవి. ఓకే, మనం ఎక్కువ వాడుతుండే ఫంక్షన్స్ అన్ని ఇవి. సో మీరు ఏం చేయాలంటే ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? సో రేపటికి మీకు ఒక టాస్క్. ఓకే, సో ఇప్పటివరకు ఇవన్నీ అర్థమైనాయి కదా. సో రేపటి టాస్క్ ఏంటంటే నేను ఇచ్చే టాస్క్ మీరు సీక్వెల్లో చేయాలి, ప్లస్ గూగుల్ షీట్లో కూడా చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఆ టాస్క్ గూగుల్ షీట్లో ఉన్నప్పుడు ఇవ్వడం మర్చిపోయినా. సో ఇప్పుడు మీకు గూగుల్ షీట్లో సేమ్ టాస్క్ అండ్ ఎస్క్యూఎల్లో కూడా సేమ్ టాస్క్. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, ఓకే, టుడే ఏంటిది డేట్ ఆఫ్ బర్త్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఈ రోజు ఎంత డేట్, ఈ రోజు డేట్. ఓకే, లెట్స్ టేక్ డేట్ ఆఫ్ బర్త్ సమ్ 1919 or some లెట్స్ ఏదైనా పెట్టేసిద్దాం. ఓకే, ఇలా 24/14. ఓకే, ఇది డేట్ ఆఫ్ బర్త్ అండ్ టుడేస్ డేట్ ఈస్ టుడే. మనకి ఫంక్షన్ ఉంటుంది కదా టుడే అని. సో టుడే కొడితే ఈరోజు డేట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో మీరు కూడా కావాలంటే దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే ఈ రెండు సేమ్ ఫార్మాట్లోకి రావాలంటే ఐ కెన్ గివ్ డేట్ నాకు ఏం కావాలంటే 1985 ఇయర్ ఇస్తున్నా, మంత్ ఇస్తున్నా అండ్ డేట్ ఇస్తున్నా. ఓకే, ఈ మూడు ఇచ్చేసిన అది ఏం చేసుకుంటా అంటే తన డేట్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, ఎనీవేస్ మీరు ఈ రెండింటిని ఒకటే ఫార్మాట్లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఫార్మాట్ ఉంటుంది కదా, ఫార్మాట్లోకి వెళ్ళేసి అండ్ నెంబర్లోకి వెళ్ళేసి మోర్ ఫార్మాట్స్ అని కొట్టేసి లేకపోతే ఇక్కడ ఉన్న ఫార్మాట్స్ని చూస్ చేసుకొని మీరు ఈ రెండింటికి సేమ్ ఫార్మాట్లోకి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ మై క్వశ్చన్ ఈస్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ ఇయర్స్, రైట్? ఈ డేట్ ఆఫ్ బర్త్కి టుడేకి డిఫరెన్స్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనకి 19 సంవత్సరాలు అని అంటాం కదా. సో రెండింటికి డేట్ మధ్యలో 19 సంవత్సరాల ఓకే, ఇప్పుడు ఏంటిదంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎట్లా రావాలంటే మనం ఇయర్లో కట్టినాం అనుకోండి, ఓన్లీ ఇప్పుడు సపోజ్ నాకు 2 నెలల మీన్స్ 2 సంవత్సరాల 5 months 16 days ఉన్నాయి అనుకోండి. ఓకే, రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 2 years 5 months 16 days ఉన్నాయి అనుకోండి. సో నేను రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఇయర్స్లో కట్టిన అనుకోండి, నాకు ఎన్ని ఇయర్స్ వస్తాయి? 2 years వస్తాయి. ఓకే, 2 years అని ఇస్తుంది అవుట్పుట్. సో రెండింటికి మధ్యలో నేను డిఫరెన్స్ అనేది మంత్స్లో కట్టిన అనుకోండి, ఏమవుతుంది? 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months, రైట్? 24 months ప్లస్ 5 months ఎంత? 29 months. 29 months ఇస్తుంది. ఓకే, అంటే ఏం చేస్తుంది? ఇయర్లో కడితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 years అని వస్తుంది. మంత్స్లో కడితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 29 months అని వస్తుంది. డేస్లో కడితే ఎన్ని ఉంటాయని, అంటే ఇయర్స్ కట్టినప్పుడు మంత్స్ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, డేస్ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, రైట్? 5 months 16 days ఎక్స్క్లూడ్ అవుతున్నాయి, ఓన్లీ 2 years అనే వచ్చేస్తుంది. మంత్స్లో కట్టినప్పుడు 16 days ఉన్నాయి మనకి, కాకపోతే ఏమవుతుంది? ఆ 16 days ఎక్స్క్లూడ్ అయిపోతున్నాయి, ఓన్లీ 29 months వరకే ఇచ్చేస్తుంది. కానీ నాకు అవుట్పుట్ ఏం కావాలంటే ఈ 2 డేస్కి మధ్యలో డిఫరెన్స్ ఏ విధంగా రావాలి అంటే 2 years 5 months 16 days అనే ఫార్మేట్లో రావాలి. ఓకే, ఇయర్స్ ప్లస్ ఎక్స్ట్రా మంత్స్ ఎన్ని ఉంటే మంత్స్ ప్లస్ డేస్. అర్థమైంది? ఇప్పుడు నా క్వశ్చన్ క్లియర్ అందరికి? సో నాకు ఇయర్ ఓన్లీ మంత్ ఓన్లీ డేస్ కాకుండా నాకు ఏం కావాలంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2 years 5 months 16 days అనే ఫార్మేట్లో రావాలి. ఐ క్లియర్? సో మేబీ మీరు సెర్చ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఏమంటారు సొల్యూషన్ దొరుకుతుంది, ప్లస్ మీరు మంచిగా అర్థం చేసుకుంటారు. ఓకే, మీకు ఒకవేళ రాకపోతే ఇన్ కేస్ నేను చెప్తా. బట్ ఇది టుమారోస్ టాస్క్. అందరికి అర్థమైందా ఈ టాస్క్? మళ్ళీ ఒకసారి చెప్పారా? ఎస్ రావాలి.
Sure. Okay. Oh, yes. ఏం చేద్దామంటే మనం let's take date of resign. Okay. Yeah. ఇలా ఉంది కదా. సో ఇది కూడా అవసరం లేదు మనకి. డేట్ యాడ్ ఇక్కడికి వచ్చేసి డేట్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఒకటి. సో ఇప్పుడు చెప్పండి 2014 2nd 24 రైట్, 2019 9/13. ఓకే. సో ఈ రెండు డేస్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందని ఇంత పెద్ద డేట్ కంటే let me take one simple date 2018. Okay. 4th month 1. Okay. ఇక్కడ ఏంటంటే 2019 5th month, let's take 15. ఓకే. ఈ రెండింటికి డేస్ మధ్యలో ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది చెప్పండి. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది? 1 year. 1 year, రైట్. ఓకే. 1 year. కానీ సి 1 year కంటే ఎక్స్ట్రా ఉంది చూసిండ్రా. 2018 2019 ఒక మంత్ ఎక్స్ట్రా ఉంది కదా. 5 అంటే ఇప్పుడు ఇక్కడ 4th మంత్కి 1 year అయిపోయింది, ప్లస్ 5th month 15 వరకు 1 month ఎక్స్ట్రా ఉంది, ప్లస్ 14 days ఎక్స్ట్రా ఉన్నాయి, రైట్. 1 month 14 days ఎక్స్ట్రా ఉంది, కరెక్ట్. రైట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2018 4 to 2019 4th వరకు 1 year, కరెక్ట్. సో మరి 4th month దాటి మనకి ఇక్కడ ఏమైంది, 5th month వచ్చేసింది, అంటే ఒక మంత్ ఎక్స్ట్రా ఉంది, రైట్. ఒక మంత్ 14 days ఎక్స్ట్రా ఉన్నాయి. ఐ క్లియర్? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనం ఇయర్స్లో కడితే మనకి ఎన్ని ఇయర్స్ వస్తాయి? 1 year వస్తాయి. కానీ యాక్చువల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 1 year 1 month 14 days డిఫరెన్స్ ఉంది ఈ రెండు డేస్ మధ్యలో. కానీ మనం ఇయర్స్లో కట్టినాం అనుకోండి, ఓన్లీ 1 year అని వస్తుంది మనకి. 1 month 14 days రాదు. యాక్చువల్గా అన్ని డేస్ ఉన్నాయి, బట్ అవి మనకి డిస్ప్లే చేయదు ఇయర్లో కడితే, రైట్. సో మరి మంత్స్లో కట్టిన అనుకోండి ఎన్ని వస్తాయంటే 1 year is equals to 12 months, రైట్. 12 months ప్లస్ ఇక్కడ 4th month నుంచి ఇంకొక 1 month ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1 ఎన్నైనా మొత్తం 13 monthsని డిస్ప్లే ఇస్తుంది. కానీ డేస్ ఏవైతుంటే ఆ డేస్ని డిస్ప్లే చేయదు. ఓకే. 14 days ఎక్స్ట్రా ఉన్నాయి, బట్ అది 14 days ఎప్పుడు తీసుకుంటుంది అంటే అవి కంప్లీట్గా 1 month ఉంటేనే తీసుకుంటుంది మంత్స్లో వేసేటప్పుడు. అని క్లియర్? మేబీ ఐఎమ్ కన్ఫ్యూజింగ్ యూ, రైట్. సో నేను ఏం చేస్తాను అంటే ఒక మంచిగా ఏమంటారు మీకు క్వశ్చన్ని మంచిగా ఫార్మాట్ చేసి మీకు పంపుతా, ఓకేనా. సో నేను మంచిగా ఫార్మాట్ చేసి మీకు క్వశ్చన్ పంపుతా, మీకు చూడంగానే అర్థం చేసుకునే విధంగా, ఓకేనా. మేబీ ఐ హోప్ ఓన్లీ 50% అన్నా క్లియర్గా ఉన్నానేమని అనుకుంటున్నా. ఓకే. 50% అన్నా క్లియర్ అయిందా క్వశ్చన్? అర్థమైందా అని అది క్లియర్. యా. సో నా ఇప్పుడు 3 ముక్కలు లేపుతాం మొత్తం ఉంటే, మొత్తం ఇంటెన్షన్ 3 ముక్కలు లేపితే మనకి 2 dates మధ్యలో ఇయర్ లోపల కనుక డిఫరెన్స్ కడితే ఇయర్లో వస్తుంది. మిగతా ఎక్స్ట్రా ఏ మంత్స్ ఉన్నా సరే వాటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే తీసుకోదు. ఇయర్లో అంటే కంప్లీట్గా 12 months ఉంటేనే ఇయర్గా తీసుకొని ఆ ఇయర్స్ మాత్రమే ఇస్తుంది. ఎక్స్ట్రా మంత్స్ ఏమైనా ఉన్నా సరే ఎక్స్క్లూడ్ చేసేస్తుంది. ఓకే. దిస్ ఈజ్ 1 point. సెకండ్ పాయింట్ ఈజ్ మనం మంత్స్ లోపల డిఫరెన్స్ కట్టినప్పుడు మంత్స్ అంటే కంప్లీట్గా ఉన్న మంత్స్ని తీసేసుకుంటుంది, బట్ ఎక్స్ట్రా 15 days 14 days 12 days అని ఇట్లా ఎక్స్ట్రా డేస్ ఏవైతుంటే వాటిని ఎక్స్క్లూడ్ చేస్తుంది కదా. సో మై ఇంటెన్షన్ ఈస్ రెండింటికి మధ్యలో ఆ 2 dates మధ్యలో డిఫరెన్స్ ఎట్లా రావాలి? 2 years 5 months 16 days అని రావాలి. అంటే కంప్లీట్గా ఎన్ని డేస్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని డేస్ అన్ని ఇయర్స్ అన్ని మంత్స్ వచ్చేసారు ఈ ఫార్మేట్లో.
సో 2 years 5 months 16 days. ఐ మీన్ క్లియర్. సో మీరు ఏం చేయండి, డేటా టైప్ని 3 సార్లు యూజ్ చేసుకోండి. ఒకసారి ఇయర్స్ని రాబట్టడానికి యూజ్ చేయండి, ఒకసారి మంత్స్ని రాబట్టడానికి యూజ్ చేయండి, ఒకసారి డేస్ని రాబట్టడానికి యూజ్ చేయండి. ఆ మూడింటిని కలగలిపి నాకు 2 years 5 months 16 days అనే ఫార్మేట్లో రావాలి. కాకపోతే ఒక చిన్న లాజిక్ ఉంటుంది, చూద్దాం ఆ లాజిక్ ఎవరు యూజ్ చేస్తారో ఎట్లా యూజ్ చేస్తారో. ఓకే, సో ఐ క్లియర్ విత్ మై క్వశ్చన్ నౌ? ఎస్ రాణి. నెక్స్ట్ రాని. యా, సో ఇప్పుడు నేను ఇప్పటికైతే ఇది టాస్క్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వస్తుంది. అండ్ నేను ఇంకొకటి ఏదైతే డేటెడ్ ఫంక్షన్ ఇది నిన్న ఒకటి పెండింగ్ ఉంది, నిన్న చెప్పలేదు, ఏది యూనిక్, రైట్? యూనిక్ కి అనేది నేను చెప్పలేదు. సో అదొక్కటి మనం ఈరోజు చెప్పుకొని మనం క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, డేటెడ్ ఫంక్షన్స్ ఇస్ ఓవర్ అండ్ ఎస్టర్డేస్ పెండింగ్ టాపిక్ ఇస్ యూనిక్ కీ కన్స్ట్రెయింట్. Unique key constraint. ఓకే, సో యూనిక్ కీ కన్స్ట్రెయింట్ అంటే ఎవరైనా చెప్తారా? నేను చెప్పుకున్నాం కదా, అఖిల మీరు చెప్తారా? యూనిక్ అంటే సింగిల్ కదా రాని. ఎగ్జాక్ట్లీ, రాని చెప్పండి. నిన్న క్లాస్ మిస్ అయినా నేను. సారీ. సో నిన్న శృతి, మీరు నిన్న క్లాస్ అటెండ్ అయ్యారు కదా, సో యూనిక్ అంటే యా సిస్టర్, ఇప్పుడు ప్రైమరీకి యూనిక్ కి ఉంది కదా, ప్రైమరీకి అంటే ఓన్లీ 1 కాలమ్ కి అప్లై చేస్తాం, యూనిక్ కి అట్లా కాదు, సపరేట్ మల్టిపుల్ కాలమ్స్ కి మనము అప్లై చేయొచ్చు అన్నట్టు యూనిక్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఏం చేద్దామంటే సెలెక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. ఓకే, సో ఎంప్లాయీ డేటాని తీసుకొని ఇలా పట్టిన. ఓకే, ఇది ఎంప్లాయీ డేటా అనమాట. సో ఏం చేస్తా అంటే మనం ఎప్పుడైనా సరే యూనిక్ కీ ఎందుకు వాడతాము అంటే అందరికీ ప్రైమరీ కీ గుర్తుంది కదా. సో ప్రైమరీ కీ అనేది ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. ఓకేనా, ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. సో ప్రైమరీ కీ ఇస్ నథింగ్ బట్ ద కీ విచ్ ఐడెంటిఫైస్ ఎవ్రీ రికార్డ్ యాజ్ యూనిక్, రైట్? ప్రతి రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేసే కాలమ్ని మనం ఏమంటామంటే ప్రైమరీ కీ కాలం అని అంటాం, రైట్? సో మరి ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ ప్రైమరీ కీస్ ఉండవు. కానీ మనకి ఒక సినారియో ఉంది. ఏం సినారియో అంటే, సో మన టేబుల్లో వచ్చేసి క్రియేట్ టేబుల్ టెస్ట్ 1. సో మన టేబుల్ వచ్చేసి ఏముందంటే ఐడి ఉంది. ఓకే, ఐడి ఉంది విచ్ ఈస్ varchar 20 అండ్ దిస్ ఐడి ఏంటిది, మనం ఏం చేస్తున్నాం, ఐడి అనే కాలమ్కి ప్రైమరీ కీని ఇచ్చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నాట్ నల్ ఉండొద్దు. సో దీన్ని ఏం చేస్తున్నాం, ప్రైమరీ కీ లాగా చేసేస్తున్నాం. ఓకే, ప్రైమరీ కీ అంటే చెప్పినాను కదా, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ప్రైమరీ కీ గురించి డీప్గా. సో ప్రైమరీ కీ ఇచ్చేస్తున్నాం. మరి నాకు ఇంకొక కాలం కూడా ఉంది, ఏంటిదంటే ఈమెయిల్ అనే కాలం ఉంది విచ్ ఈజ్ varchar 20 అండ్ ఇది. సో ఇంకొక కాలం ఏముందంటే ఆధార్ నెంబర్ which is varchar 20 ఇలా ఉంది. అండ్ one more column is passport number. Okay, or else we can take passport number, anyways, anyone. varchar 20, రైట్? మనం ఫస్ట్ కాలమ్కి ప్రైమరీ కీ అని ఇచ్చేసినాం కదా. ఎందుకు ఇచ్చినామంటే ఐడి అనేది డూప్లికేట్స్ ఉండొద్దు కాబట్టి నేను ఏం చేసిన, ప్రైమరీ కీ ఇచ్చేసిన. కానీ ఇప్పుడు నువ్వు ఈ టేబుల్లో నువ్వు ఏది చూసినా సరే, ఇప్పుడు ఈమెయిల్ అనేది ఖచ్చితంగా యూనిక్ ఉండాలి, ఆధార్ నెంబర్ కూడా పర్టికులర్ పర్సన్ ఖచ్చితంగా యూనిక్ ఉండాలి, పాస్పోర్ట్ నెంబర్ కూడా యూనిక్ ఉండాలి. అంటే
ఈ 4 కాలమ్స్లో మనకి డూప్లికేట్స్ వాల్యూస్ అలో కావద్దు, రైట్? సో ఎందుకంటే ఈ ఫోర్ వాల్యూస్ అనేవి ఏ పర్సన్కి అయినా సరే యూనిక్ నెంబర్స్, కాబట్టి మనం ఓన్లీ ప్రైమరీకి ఒకటే ఎగ్జిస్ట్ అయినప్పుడు మరి ఇవన్నీ కూడా నాకు యూనిక్ ఉండాలి కదా. అప్పుడు నేను ఏం వాడతా ఆల్టర్నేటివ్గా అంటే యూనిక్ అనే కన్స్ట్రెయింట్ని వాడతా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైమరీకి మనం ఏం చేయొచ్చు అంటే యూనిక్ అని వాడచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాదు, ప్రైమరీకి ఓన్లీ ఒక్కటి ఉంటుంది. యూనిక్ అనేది మనం ప్రైమరీకి ఏమంటారు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్లో మనం ఏమి ఇస్తామంటే యూనిక్ కన్స్ట్రెయింట్ ఇచ్చేస్తాం. ఓకే, ఇలా యూనిక్ అని పెట్టుకుంటాం. ఓకేనా, యూనిక్. ఓకే, సో ఏం చేస్తాం, ప్రైమరీకి ఓన్లీ ఒకటి ఉంటుంది, బట్ యూనిక్కి ఎన్ని ఉంటాయి, మోర్ దెన్ 1 ఉంటాయి అన్నమాట. సో ఇది మన టేబుల్, ఇక్కడ కామా ఇచ్చలేదు అందుకని ఇలా చూపిస్తుంది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఏమైంది, మనకి టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఎలాంటి డూప్లికేట్స్ ఇవ్వడానికి ట్రై చేసినా సరే ఏం చేస్తుంది, యూనిక్కి యాక్సెప్ట్ చేయరు. సెలెక్ట్ స్టార్. సో మన దగ్గర ఏం వాల్యూస్ లేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఐడి కమా ఈమెయిల్ కమా ఆధార్ నెంబర్ ఓన్లీ ఒక 2 కాలమ్స్ అట్లా ఇన్సర్ట్ చేద్దాం అంతే. ఈక్వల్ ఆధార్ నెంబర్. ఓకే, మనం ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నామంటే వాల్యూస్ ఐడి షుడ్ బి 1 అండ్ ఈమెయిల్ ar@gmail.com అండ్ కమా ఆధార్ నెంబర్ సంథింగ్ ఇచ్చేసిన కమా. అండ్ ఇంకేం చేస్తున్నట్టుంది, యాక్చువల్లీ ఇక్కడ ఇది ఇవ్వలేదు, రైట్? అందుకని ఇలా చూపిస్తుంది. Ctrl+X కమా సంథింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, పాస్పోర్ట్ నెంబర్ సంథింగ్ ఇచ్చేసిన. ఓకే, లెట్స్ సీ ఇన్సర్ట్ ఇంటూ test1. ఓకే, నేను ఇది ఇన్సర్ట్ చేసిన F5. సో సేమ్ థింగ్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే యాక్సెప్ట్ చేయదు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏమో ప్రైమరీకి ఉంది, మిగతా వాటన్నిటికి కూడా యూనిక్కి ఉంది. సపోజ్ నేను ప్రైమరీకి చేంజ్ చేసిన అనుకోండి, సపోజ్ అయితే 2 చేంజ్ చేసిన కానీ మిగతావన్నీ సేమ్ ఇచ్చేసిన అనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఏంటిదంటే ఏం చెప్తుంది, ఎర్రర్ యూనిక్కి అనే కన్స్ట్రెయింట్ అనేది ఈ వాల్యూస్ ఎంట్రీని అలో చేయట్లేదు అని ఒక సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇదేంటిది అంటే యూనిక్కి టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ విధంగా యాడ్ చేసుకుంటాం అనేది ఇలా. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ యాడ్ చేసుకోవాలంటే జస్ట్ కాలం నేమ్ పక్కన డేటా టైప్ మెన్షన్ చేసి దాని పక్కన యూనిక్ అని మెన్షన్ చేస్తాం. కానీ అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ అని పెట్టడం మర్చిపోయినాం. ఓకే, సో మరి యూనిక్ అని పెట్టడం మర్చిపోయినాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. కానీ మనం ఏం చేయాలంటే యూనిక్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాకుండా ఎగ్జిస్టింగ్ కాలంకి యూనిక్ కన్స్ట్రెయింట్ని ఏ విధంగా యాడ్ చేస్తాం అనేది మన ఆబ్జెక్టివ్. ఓకేనా, ఏం చేస్తామంటే లెట్స్ టేక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎంప్లాయీ ఐడికి యూనిక్కి ఒక కన్స్ట్రెయింట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఎంప్లాయీ ఐడికి. ఓకే, సో దాన్ని ఎట్లా వేసుకోవచ్చు అంటే నేనేం చేంజ్ చేస్తున్నా అంటే టేబుల్ని చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్. సో మనం నిన్న మొన్న చెప్పుకున్నట్టుగా అన్నిటికీ సేమ్ సింటాక్స్ ఉంటుంది. ఓకేనా, ఆల్టర్ టేబుల్ నేమ్ ఏం చేస్తాం, యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్ ఇచ్చుకోవాలి. సో కన్స్ట్రెయింట్ నేమ్ ఎట్లా ఇచ్చుకోవడం అంటే మనం ఏ కీ యాడ్ చేస్తున్నామో ఆ కీ ప్లస్ ఏ టేబుల్కి యాడ్ చేస్తున్నాం, ఎంప్లాయీ డేటా అనే టేబుల్కి యాడ్ చేస్తున్నాం, ఏ కాలంకి యాడ్ చేస్తున్నాం, ఎంప్లాయీ ఐడికి యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇదేంటిది కన్స్ట్రెయింట్ యొక్క నేమ్. మనం యాడ్ చేసే కన్స్ట్రెయింట్ యూనిక్ కన్స్ట్రెయింట్ యాడ్ చేస్తున్నాం. దేనిపైన యాడ్ చేస్తున్నాం అంటే ఎంప్లాయీ ఐడి అనే కాలంకి యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎంప్లాయీ ఐడి అనే కాలంకి
యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, మనకి కన్స్ట్రెంట్ యాడ్ అయిపోయింది. సో లెట్స్ సి నిజంగా యాడ్ అయిందా అనేది. లెట్స్ సి రీఫ్రెష్ అండ్ సీక్వెల్ క్లాసెస్ టేబుల్స్. మనం యాడ్ చేసిన దీనికి ఎంప్లాయీ డేటాకి, రైట్? ఎంప్లాయీ డేటాకి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే లెట్స్ సి యా. సో కీస్ ఉంది కదా, కీస్ లోపల ఉంది మనకేంటి యూనిక్ కీ కన్స్ట్రెంట్ వచ్చేసింది అనమాట. యూకే ఎంప్లాయీ డేటా మనం చేసింది ఇది, రైట్? సో ఇది ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. ఓకే, ఈ విధంగా ఎగ్జిస్టింగ్ టేబుల్ లోపల ఉన్న కాలంకి మనం కన్స్ట్రెంట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ కన్స్ట్రెంట్ డ్రాప్ చేయాలంటే ఎట్లా డ్రాప్ చేస్తాం, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు నేను ఈ కన్స్ట్రెంట్ని డ్రాప్ చేయాలనుకుంటున్నా, ఎవరు చెప్తారు? కన్స్ట్రెంట్ ఏ విధంగా డ్రాప్ చేస్తారు? డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్ ఇవ్వాలి. చెప్పండి, మొత్తం చెప్పండి. డ్రాప్ అని రాదా? ఆల్ చెప్పాలి. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్, రైట్? ఈ కన్స్ట్రెంట్ ని డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఈ కన్స్ట్రెంట్. సో లెట్స్ ఓకే, మనకి ఏమైపోయింది ఇప్పుడు, కన్స్ట్రెంట్ డ్రాప్ అయిపోయింది. కాబట్టి మొత్తానికి ఏంటిది, యాడ్ కాలం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రెంట్ యూనిక్ కి కన్స్ట్రెంట్ యాడ్ చేయాలంటే జస్ట్ యూనిక్ అని మెన్షన్ చేయాలి, ఓకేనా? ఆ కాలం పక్కన. అండ్ ఎగ్జిస్టింగ్ కాలం కి యూనిక్ కి కన్స్ట్రెంట్ యాడ్ చేయాలంటే ఈ విధంగా. బట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ కన్స్ట్రెంట్ అనేది గుర్తుంచుకోండి. ఓకే, వాట్ ఈస్ difference between primary key and unique constraint. ఓకే, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ రోజు వరకు అయితే అర్థమైంది కదా. సో ఈరోజు చెప్పిన క్లాస్కి నేను మళ్ళీ రేపు క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ నిన్న ఇచ్చిన అసైన్మెంట్ ఎవరైనా వేసాను? నిన్న క్వశ్చన్స్ పంపించినాను, రైట్? మేబీ విజయ నేను మీకు సెండ్ చేయలేదు, పరిమళ నేను మీకు సెండ్ చేయలేదు. ఐ విల్ సెండ్ టుడే. యా, అఖిల మీకు కూడా సెండ్ చేయలేదు. ఐ సెండ్ సంధ్య అండ్ ఒక 3 మెంబర్స్కి సెండ్ చేశాను. బట్ ఈరోజు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సెండ్ చేస్తాను. ఆ అసైన్మెంట్ చేయండి, క్వైరీస్ రాయండి, డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ టెల్. ఓకే, రేపటి టాపిక్ ఏం చెప్తానంటే మేబీ మీరు టైం ఉంటే సెర్చ్ చేయండి సబ్ క్వైరీస్ అని. ఓకే, రేపు మనం ఏం చెప్పుకుంటామంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ సబ్ క్వైరీస్ చెప్పుకుంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ సెర్చ్ అబౌట్ సబ్ క్వైరీస్ ఇన్ SQL. ఓకే ఓకే, మరి we can end our session today. So hope you understood. And do you have any doubts, Parimala, Shruti and Vijaya, Akila? No, Rani. No. Yeah. Yep, I'm just stopping. Okay, Mari. Let's end our class. So bye-bye. Okay. Bye. So, Rani, Yes, sir. leaving for the day, right? Just Yes. give that host rights to me again. To click on that participate list and Yes. make me host, so that I can close the meeting and Yeah. I'll upload that recording session to our YouTube session. Yeah. Yes. I given host rights to you. Yeah, got it. Yeah. Okay. Right. Okay. Bye all. Bye, everyone.